రైల్వే ఛార్జీలు పెంచబోతున్నారట. 26వ తేదీ నుంచి రైల్వే ఛార్జీలు భారీగా పెరగబోతున్నాయట. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు మాత్రం మినహాయిస్తారట. 215 కిలోమీటర్ల లోపు సాధారణ ప్రయాణాలకు కూడా ఛార్జీలు పెరగబోతున్నాయట. మిగిలిన వాటిపైన కిలోమీటర్కు 1 నుంచి 2 పైసల చొప్పున పెంపు. ఛార్జీలు ఎట్లా పెంచుతారట అంటే 215 కిలోమీటర్ల దూరానికి పైబడిన సాధారణ క్లాస్ కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెరుగుతుందట. కిలోమీటర్కు 1 పైసా. మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరుగుతుందట. సాధారణ రైళ్ళకేమో కిలోమీటర్కు 1 పైసా, ఈ నాన్ ఏసీ ఎక్స్ప్రెస్లకేమో కిలోమీటర్కు 2 పైసలు. ఏసీ అయితే కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరుగుతుందట. నాన్ ఏసీ కోచ్ల్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి 10 రూపాయలు అదనంగా చెల్లించాలన్నట. సో ఇట్లా ఈ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయి. ప్రస్తుత భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకుంది. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లు 215 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాసును మినహాయిస్తూ దూర ప్రయాణ ఛార్జీలు పెంచుతున్నట్టుగా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా పెంపుతో రైల్వేకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో 600 కోట్ల దాకా అదనపు ఆదాయం లభించబోతున్నది. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. నిర్వహణ వ్యయం పెరిగింది. వీటితో పాటు భవిష్యత్తులో పెరగబోతున్న అవసరాలు తీర్చేలా రైళ్ల నిర్వహణ, భద్రతా చర్యలు చేపట్టడానికి మానవ వనరులను పెంచాల్సి ఉండడంతో ఛార్జీలను హేతుబద్ధీకరించినట్టు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం ఆ శాఖలో ప్రస్తుతం మానవ వనరుల ఖర్చు 1,15,000 కోట్లకు పెరిగిందట. పెన్షన్ ఖర్చు 60,000 కోట్లకు పెరిగిందట. దీనివల్ల నిర్వహణ ఖర్చు 2024-25లో 2,63,00,000 పెరిగిందట. ఈ ఖర్చును అందుకోవడానికి కార్గో లోడింగ్ పైన దృష్టి సారించినట. ప్రస్తుతం ఛార్జీల హేతుబద్ధీకరణ ద్వారా ప్రయాణికులపైన స్వల్ప భారమే పడుతుందని వెల్లడించింది. సో ఇట్లా ప్రతి సంవత్సరం ప్రయాణాల మీద పెరిగిన ఛార్జీలతోటి 2,400 కోట్ల భారం ప్రయాణికుల మీద పడబోతున్నది. 2,400 crores భారం పడబోతున్నది. ప్రభుత్వానికి లాభం రాబోతున్నది రైల్వేకి.